నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని వెల్లడి. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలేనంటూ ఆరోపణలు. గొల్లపూడిలోని ఈవీఎం వీవీప్యాట్లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ జి సృజన. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం వీవీప్యాట్ల గోదాములను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన వెల్లడి. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్ల పార్టీ నేత సినీ నటుడు అలీ ప్రకటన. పార్టీ సభ్యత్వంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుని పదవికి కూడా రాజీనామా. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత. ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటన. డిఎస్ మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలల మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండు టెండర్లో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్ నెల నుంచే పెంచిన పింఛన్ను వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసే మీకు అందిస్తున్నాం అని లేఖలో సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి దర్శనం కోసం బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తురకపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హై టెన్షన్ వైర్లు పాడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజనను పవన్ కళ్యాణ్ ఇష్టదైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళ్తుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కళ్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, అక్రమాలు, అన్యాయాలేనని ప్రజలు 5 ఏళ్లు ఓపిక పట్టి ఒక్కసారి అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించారన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మోదీ 3వ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేశాయన్నారు. గతంలో అధికారం కోసం రాజ్యాంగాన్ని సవరించింది, ఎమర్జెన్సీని విధించింది కాంగ్రెసే అని పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో 1975 జూన్ 25 ఎమర్జెన్సీ కాలం నాటి యథార్థ సంఘటనలు అనే అంశంపై నిన్న సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జిల్లా ఆర్ఎస్ఎస్ విభాగ సంచాలకుడు కోనేరు దుర్గప్రసాద్, బాజా పొమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల క్లస్టర్ ఇన్ఛార్జ్ కిలారు దిలీష్,
సత్యమూర్తి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు. నియంతృత్వాన్ని అమలు చేసి ప్రజల స్వేచ్ఛను అణగదొక్కారని, మీడియాపై ఆంక్షలు విధించారన్నారు. లక్షల మందిని జైల్లో పెట్టించారని, దేశమంతా కారాగారంలా మారిపోయిందని ఆయన అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేశారన్నారు. గతంలో అధికారం కోసం రాజ్యాంగాన్ని సవరించింది, ఎమర్జెన్సీని విధించింది కాంగ్రెస్ అని అన్నారు. నాటి విషయాలను నేటి తరం తెలుసుకోవాలన్నారు. వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలన ఎలా ఉండేదో 1975 ఎమర్జెన్సీ కాలం అలా ఉండేదని అన్నారు. ప్రజల హక్కులను కాలరాశారని, ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేసి జైల్లో పెట్టారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లిన వారిని సత్కరించారు. కొంతమంది కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్న కమ్యూనిస్టు నాయకులు, మరికొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, మరికొంతమంది విదేశీ శక్తుల మోచేతి నీళ్లు దాగే వాళ్ళు నిజం 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 అన్నారు. ప్రజలు నమ్మారు రాజ్యాంగాన్ని. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది కూడా జరిగింది. రాజ్యాంగాన్ని తమ అవసరాల కోసం, తమ అధికారాన్ని నిలుపుకోవడం కోసం, అధికారం చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేసుకోవడం కోసం రాజ్యాంగాన్ని 5 సార్లు మార్చింది. ఏ నాయకులైతే ప్రచారం చేశారో, అసత్య ప్రచారం చేశారో ఆ నాయకులు పుట్టిన కాంగ్రెస్ పార్టీనే. అత్యంత చీకటి రోజులు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళంతా అధికారం చేతిలో ఉంటే అణిచివేయడం ఎంతకాలం, ఒక క్షణం పట్టదని చెప్పి పాఠం నేర్పిన కాంగ్రెస్ పార్టీ వారు ప్రజల రక్తం సాక్షిగా అవాళ చీకటి రోజులు తెచ్చిన కాలం 70వ దశకం. ఎమర్జెన్సీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటి ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడో 49 సంవత్సరాల క్రితం జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? మనం స్వాతంత్రం గురించి, బ్రిటిష్ చేతుల నుంచి మన దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన తరుణం గురించి, జాతి నాయకుల గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆర్యోక్తిని విశ్వసించటంతోనే నేడు ఉన్నత స్థితికి చేరుకోగలిగినట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విజయం అనేది వడ్డించిన విస్తరి కాదని, జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలిగినప్పుడే విజయావకాశాలు దక్కుతాయని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తన గెలుపుకు కృషి చేసిన కాపు జాతితో సహా ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని స్పష్టం చేశారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక సున్నపు బట్టీల సెంటర్లోని ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో రాయల్స్ క్లబ్ అసోసియేషన్, రాయల్ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. తాను ఓ సామాన్య కుటుంబంలో జన్మించానని, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగానంటే కష్టాన్ని, శ్రమను నమ్ముకోవడమేనని బోండా ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తనను ఆదరిస్తున్న ప్రజానికానికి రుణపడి ఉంటానని వెల్లడించారు. తనపై పోటీ చేసిన ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా తనను గెలిపిస్తున్న ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాయల్ హెల్త్ క్లబ్ కేంద్రం కార్యాలయం నిర్మాణానికి తాను అండగా ఉంటానని ఉమా హామీ ఇచ్చారు. విద్యాభివృద్ధికి క్లబ్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన అనంతరం రాయల్ క్లబ్ మొత్తం కుటుంబ సభ్యులు, రాయల్ క్లబ్ టీం అందరూ కూడా కలిపి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి పిలుస్తున్నాం. దానికి ఇంతమంది మా సోదరీమణులు హాజరవటం, పెద్దలందరూ హాజరవటం, వాళ్ళందరి మధ్యలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ఇవాళ
రాయల్ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ సోదరుడు శంకర కృష్ణ, అలాగే ట్రస్ట్ చైర్మన్ సోదరులు పుల్లయ్య గారు, అలాగే మా అన్న మిర్యాల వెంకటేశ్వరరావు, రామశెట్టి కొండలరావు, ఎర్రంశెట్టి శ్రీరామకృష్ణ గారు, పెరవల్ రమణ గారు, పుల్లయ్య గారు, శ్రీనివాసరావు, అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఏ విషయమైనా ఒక లెగసీ అనేది లేకుండా, ఒక పెద్ద కుటుంబ నేపథ్యం లేకుండా కష్టపడి ఈ స్థితికి రావడం అంటే దానికి ఎన్నో అవరోధాలు, ఎన్నో ఛాలెంజ్లు, ఎన్నో టార్గెట్లు, ఎన్నో అడ్డుపుల్లలు ఎన్ని ఎదుర్కొని ఇవాళ మీ అందరి ముందు ఎమ్మెల్యేగా నిలబడినోడు మీ బోండా ఉమా అని తెలియజేస్తా. ఇదేమి ఓవర్ నైట్లో వచ్చింది కాదు. అలాగే మా ఫాదరు, మా తాతగారు ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భం కూడా కాదు. నేను మా కుటుంబంలో కనీసం కార్పొరేటర్గా కూడా ఎవరూ పనిచేయలా. మొట్టమొదటిసారిగా ఇందాడ మన ఉదయ్ భాస్కర్ మొత్తం నా హిస్టరీ మొత్తం చదివాడు, స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు. అవన్నీ 100% వాస్తవం. విజయవాడలో ఆ రోజు 80s మా చిన్నప్పటి నుంచి మా పెద్దన్నయ్య రాజకీయ నేపథ్యం, ఆ రోజుల్లో యూత్ అంతా కూడా మేము రంగగారి అనుచరులుగా ఉండటం, అలాగే 88లో ఆయన మరణానంతరం మళ్ళీ ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోవటం, తర్వాత వ్యాపారాలు, మళ్ళీ తర్వాత ఇక్కడ రావటం, ఇక్కడికి వచ్చినా కూడా ఒక మోసాన్ని ఛాలెంజ్గా తీసుకొని రాజకీయాల్లో రావడం జరిగింది. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ శంకర కృష్ణ మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున పేద విద్యార్థులకు చదువుకోవడానికి తాము అండగా ఉంటున్నామని చెప్పారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్లో భాగంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి రాయల్ క్లబ్ విజయవాడ ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేయడమే కాకుండా సమాజంలో సర్వీసు చేసే ట్రస్టులు కానీ, సర్వీస్ చేసే క్లబ్బులు కానీ పాత్రని ఎవరూ కూడా మర్చిపోకుండా మంచి విషయాలతో, ముఖ్యంగా పేద విద్యార్థులకే కానీ, అట్లాగే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల విషయంలో కానీ ముందుంటూ చేజారిపోతున్న ఇటువంటి సమాజంలో ఎన్నో విలువలను కాపాడుతున్నటువంటి ముఖ్య భూమికి పోషిస్తున్న క్లబ్బుల్లో రాయల్ క్లబ్ విజయవాడ అని చెప్పక తప్పదు. అట్లాగే ఎప్పుడైనా సరే సర్వీస్ చేసే ఆర్గనైజేషన్స్కి ముఖ్య వ్యక్తులు, సమాజంలో ఉన్న ముఖ్య వ్యక్తులతో ఎప్పుడూ అనేక రకాల అవసరాలు ఉంటాయి. ఆ క్రమంలో మొదటి నుంచి కూడా మాకు బోండా ఉమామహేశ్వరరావు గారు మాకు అనేకమైన విషయాల్లో వెన్నుదన్నుగా ఉంటూ, వారు శాసనసభ్యులుగా లేని సమయంలో కూడా రాయల్ క్లబ్కు కానీ, రాయల్ సంస్థలకు సంబంధించిన ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అనే మనోధైర్యాన్ని మాలో నింపి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో ముఖ్యమైన వారైన వారిని ఈ రోజున రాయల్ క్లబ్ విజయవాడ తరఫున వారిని అక్కడ మనం సన్మానించుకోవటం చాలా గొప్ప విషయం, చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం విద్యను ప్రోత్సహించడం. ఆ విద్యను ప్రోత్సహించడం అనే కాన్సెప్ట్తో ఈ 7 సంవత్సరాల నుంచి కూడా అనేక వందల మంది, వేల మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అత్యంత మెజార్టీతో గెలిచిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని ఈరోజు సత్కరించాలని అనుకోవటం, ఈరోజు పిలవటం, మరి ఇంతమంది మిత్రుల ద్వారా రాయల్ క్లబ్స్ ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా విస్తరించాలని మా కోరిక. ఆ రకంగా మరి ప్రోత్సాహాన్ని మీ అందరూ కూడా అందజేయాలని కోరుకుంటూ నమస్కరిస్తాను. రాయల్ క్లబ్స్ అసోసియేషన్కి అనుబంధంగా 2017లో దీన్ని ఏర్పాటు చేయడం అయింది. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో దాదాపుగా మేము ఒక 70 లక్షలు పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి మా ట్రస్ట్ ద్వారా వివిధ క్లబ్బుల నుంచి, మా రాయల్ క్లబ్స్ నుంచి మేము ప్రతి సంవత్సరం దాదాపుగా 20 లక్షల రూపాయలు ఈ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా కొంతమంది పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కంప్లీట్గా ఫీజులు చెల్లిస్తున్నాం. అది ఇప్పుడు ఒక 2 ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఇంకొక 3
అవకాశం కల్పించాలనుకుంటున్నాం. మాకు దాతలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ రాయల్ క్లబ్స్ విజయవాడ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా బోండా ఉమా గారికి ఇక్కడ సన్మానం చేయటం ఆనందదాయకం. మా సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని దిగ్విజయం చేస్తున్నందుకు సంతోషం. జనరల్ బాడీ మీటింగ్కి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారు ఎన్నికైన సందర్భంగా వారికి ఘన సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాయల్ క్లబ్ 2017 సంవత్సరంలో స్టార్ట్ చేసి ఈ 6 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేయటం అనేటువంటిది జరిగింది. ఈ విజయవాడలో రాయల్ క్లబ్ వేదికగా స్నేహం సేవా సహకారం అనేటువంటి స్లోగన్ తోటి స్టార్ట్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో 6 నుంచి 7 క్లబ్బులు ఏర్పెట్టి సంబంధించి దాదాపు 1000 మంది సభ్యులు ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ క్లబ్బులో దాదాపు ప్రతి సంవత్సరం కూడా విజయవాడ క్లబ్ నుంచి సుమారుగా అని చెప్పండి అంటే 10 లక్షల స్కాలర్షిప్లు కానీ ఇతర సంబంధించినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కానీ అనేక కార్యక్రమాలు ఏర్పెట్టి సంబంధించి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ వేదికలో ఈ రోజు నేను చెప్పండి అంటే ఈ ఉమామహేశ్వరరావు గారి సన్మానం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సత్కారానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక 20 మందితో స్టార్ట్ చేసిన ఈ క్లబ్బు మరి ఈ క్లబ్లోనే 500 మంది పైన మెంబర్స్ ఉండటం, మరి ఈ క్లబ్ ద్వారా రాయల్ క్లబ్ ఆఫ్ నరసాపురం, రాయల్ క్లబ్ ఆఫ్ కైకలూరు, రాయల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఓషో, రాయల్ క్లబ్ ఆఫ్ చింతలపూడి, అలాగే రాయల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహిళ, ఇటువంటి క్లబ్బులన్నీ ఈ క్లబ్ ద్వారా రావటం, మరి ఇవన్నీ కలిపి సుమారుగా 1000 నుంచి 1200 మంది మెంబర్స్ మా క్లబ్లో ఉండటం చాలా హర్షదాయకంగా ఉన్నది. మరి మేము చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద మేము బాగా మనసు పెట్టి ఆ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నాము. అటువంటి ఉద్దేశంలోనే ఈ ట్రస్ట్ ద్వారా మరి బిల్డింగ్ కట్టాలనే సంకల్పం. ఆ సంకల్పం ఈ సంవత్సరం బిల్డింగ్ కడతామని, ఆ కట్టి బిల్డింగ్లో చాలామంది పిల్లలకి ఫ్రీ కోచింగ్స్, ఏదైతే బ్యాంకుకి వెళ్ళాలో లేదా IRS IPSకి వెళ్ళాలో అటువంటి వ్యక్తులకి ఫ్రీ కోచింగ్, ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలనే మా కోరిక ఆ దేవుడు ఈ సంవత్సరం తీరుస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రెసిడెన్షిప్లో ఇటువంటి ఎమ్మెల్యేకి నీతి నిజాయితీతో ఉన్నటువంటి జీవితాంతం గడిపినటువంటి ఎమ్మెల్యే ఈ రోజున బోండా ఉమామహేశ్వరరావుకి సన్మానం చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క రాయల్ క్లబ్ సంస్థలో ఉన్నటువంటి అందరు కుటుంబ సభ్యులు వీరి విజయానికి ఎంతో కృషి చేయటం, ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటామని ఆయన సన్మానం చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలామంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. దీనందరికీ మీ పత్రికాముఖంగా అందరికీ కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ ఒక పెద్ద సంస్థ అండి. దీంట్లో భాగంగానే రాయల్ సర్వీస్ ట్రస్ట్ కూడా ఉంది. మా ముఖ్య ఉద్దేశం పిల్లల్ని చదివించుకోవడం కోసం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం. ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే బోండా ఉమామహేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గంలో 68,860 ఓట్లతో అఖండ మెజారిటీతో గెలిచారు. సో కాబట్టి ఈ శుభ సందర్భాన్ని మేము పురస్కరించుకొని వారిని మా అందరి తరఫున సన్మానించుకుంటున్నాం. మా రాయల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా సహాయం చేయడం కానీ వివిధ కార్యక్రమాలు చేయడంలో కూడా మేము ముందున్నాం. అదేవిధంగా ఇవాళ బోండా ఉమ్మ గారికి సన్మానం చేయటం అంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ రోజు మా కమ్యూనిటీకి కానీ వేరే విధంగా పేద ప్రజలకు కానీ వంగవీటి మోహన్ రంగ గారు అండగా ఉంటే ఆ లోటును తీర్చింది ఇవాళ బోండా ఉమామహేశ్వరరావు మాకు. అదేవిధంగా మా కమ్యూనిటీకి అందరూ కూడా అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక వారి కృతజ్ఞతాపూర్వకంగా మేము ఇవాళ చిన్న సన్మానం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో కూడా రాయల్ సర్వీస్ ట్రస్ట్ కానీ రాయల్ క్లబ్లు కానీ అన్నీ కూడా మేము ఒక యూనిటీగా ఉండి మా కమ్యూనిటీ తరఫున మా కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నత శిఖరాలకు చేరతారో వాళ్ళని మేము సన్మానించుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం. మా రాయల్ క్లబ్ తరఫున మెంబర్స్ అందరూ కలిసి ఈ రోజున యంగ్ డైనమిక్ లీడర్ మా కమ్యూనిటీ సందర్భంగా మా కమ్యూనిటీలో యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ అంటే బోండా ఉమామహేశ్వరరావు గారు వారి సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో నంబర్ 1 మెజార్టీ 70,000 మెజార్టీతో గెలిచినందుకు మా లయన్స్ క్లబ్ మా రాయల్ క్లబ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని వారు ఉన్నత స్థితికి ఎదుగుతూ
మా క్లబ్కు కూడా తోడ్పడుతున్నారని మా క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు వారు పాల్గొన్నారు. మళ్ళీ ఈ సందర్భంగా ఎన్నికైన సందర్భంగా మేము మా క్లబ్ అందరం కలిసి వారికి ఘన సన్మానం చేయడం నిర్ణయించుకున్నాం. మళ్ళీ వారు వచ్చినందుకు వారికి మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో భాగంగా రాయల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ పేటేటి పుల్లయ్య, అసోసియేషన్ ఫాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మిరియాల వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ రామిశెట్టి కొండలరావు, వై శివరామకృష్ణ, కోశాధికారి గూనుకుల పుల్లయ్య, ఎరంశెట్టి శ్రీనివాసరావు, బండి రామ్మోహన్ రావు, కూనపురెడ్డి, శివనారాయణ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు ఉమాను ఘనంగా సత్కరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వీవీప్యాట్ గోదాం భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. శనివారం గొల్లపూడిలోని ఈవీఎం వీవీప్యాట్ గోదాంను రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొన్న ఆయన రాజకీయాలు చేయడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆయన అన్నారు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడుతున్నాను, నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని ఆయన అన్నారు. 20 ఏళ్లు అందులో ఉన్న తర్వాత వైసీపీలో చేరానని అన్నారు. ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని, 45 ఏళ్లు 6 భాషలు 1200 పైచిలుకు సినిమాల్లో నటించానని అన్నారు. నాకు ఎంతో కొంత భగవంతుడు దయాగుణం ఇచ్చాడు, దానికి రాజకీయ బలం తోడైతే ఇంకా సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదు. మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి కరోనాలో కూడా ఆపకుండా 16 ఏళ్లుగా సేవ చేస్తున్నాను. ఆ ట్రస్ట్ ద్వారా నేను ఎంతో మందిని చదివించానని అన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలను పొగుడుతాను, కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు. ఈ మేరకు మీరు వెతికినా నేను ఎవరిని అయినా దూషించిన వీడియో దొరకదని అలీ అన్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఏ పార్టీ సపోర్టర్ను కాదని అలీ క్లారిటీ ఇచ్చారు. ఇక మీదట నా సినిమాలు, నా షూటింగ్స్ నేను చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికి మీ ముందుకొచ్చానని ఆయన వీడియోలో పేర్కొన్నారు. నేను కూడా మీలాగే ఒక కామన్ మ్యాన్ లాగా 5 ఏళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తాను అని, ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని ఆయన అన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ వ్యవహరించారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది, 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి
నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడాన్ని తూర్పారబట్టారు అంబటి రాంబాబు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు అంబటి. అసలు స్పిల్వే ఛానల్ పూర్తి కాకుండా, అప్రోచ్ ఛానల్ పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యాంను ప్రారంభించి డయాఫ్రమ్ వాల్ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు వారి దగ్గర నుంచి తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టుకు నిధులను ముందు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, ఆపై మీరు ఇవ్వమని 2013-14 రేట్లతో 2016వ సంవత్సరంలో అంగీకరించడం ద్రోహం, చారిత్రక తప్పిదం కాదా అని నిలదీశారు. 2018 సంవత్సరానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు అపర భగీరథుడు అనిపించుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ తప్పులను మీ మీద రుద్దే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసినట్లు లేరనే విషయం అర్థమవుతుందని, మళ్లీ జగనే దాన్ని పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా క్లిష్టమైంది, అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కాల. ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేను కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజీ, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం లోపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు. ఇవాళ వీళ్ళు ఏం చేయాలి? నేను ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు. కాంట్రాక్టర్ మార్చేశాడు. కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, 4వసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు. కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసాలో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. డి శ్రీనివాస్ మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సహా పలు పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఋతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు. రానున్న 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. బాపట్ల జిల్లాలోని బట్టిపురోలు మండలం అద్దెపల్లి దళితవాడలో గల వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఆగంతుకులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సీఎం చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని వెల్లడి. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలేనంటూ ఆరోపణలు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ జి సృజన. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ల గోదాములను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన వెల్లడి. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్ల పార్టీ నేత సినీ నటుడు అలీ ప్రకటన. పార్టీ సభ్యత్వంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుని పదవికి కూడా రాజీనామా. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత. ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటన. డిఎస్ మృతి పట్ల 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.